అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు అడ్రస్ లేరు. చేరతారనుకున్న ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కూడా అడ్రస్ లేరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని బయట చూసినాం. మైనపల్లి హనుమంతరావు గారు మాట్లాడిండ్రు. చిటికేస్తే వచ్చేస్తారు. 2 పడేస్తే వచ్చేస్తారు అన్నాడు. కానీ చిటికి ఏయలేదు. 2 ఏస్తారో ఎవరో తెలవదు కానీ ఇప్పటిదాకా ఎవరు పోలేదు. పోయిన 10 మంది ఎమ్మెల్యేలు ఏంది పరిస్థితి? పోయిన 10 మంది ఎమ్మెల్యేలు ఎటూ లేరు. నా గర్నా నా ఘాట్కా అన్నట్టు తయారైపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు టైం ఏమో దగ్గర పడుతుంది, కోర్టు టైం. వచ్చే నెల 8 వరకు టైం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరి పరిశాన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని పట్టించుకునే దిక్కు లేదు. వీళ్ళను పొంగులేటికి అప్పగించిండ్రు. పొంగులేటి పరిశానలో ఉన్నాడు. పొంగులేటి వాళ్ళ ఫ్యామిలీ పరిశానలో ఉన్నాడు. ఈడీ రైట్స్ రకరకాల పరిశానలు ఉన్నాయి ఆయన ఎంబడి. ఆడ ఖమ్మంలో పంచాయతీ, ఇక్కడ స్టేట్ పంచాయతీ అన్నీ ఉన్నాయి ఆయనకి. ప్లస్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేదు, కలిసే అవకాశం లేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు చేసి ఒక గుంపు తయారేద్దామని చేసిన స్కెచ్ ఆల్మోస్ట్ పోయింది. నాకు తెలిసి బీఆర్ఎస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు వీళ్ళు. బీఆర్ఎస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు కానీ ఎవరు ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత హైడ్రా, ఈ మూసి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు పోనీకి సిద్ధపడతలేరు. జనాల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్న టైంలో పార్టీలో పోవడం అనేది వేస్ట్, కాంగ్రెస్లో ఇరవడం అనేది వృధా అనే సిచ్యువేషన్కి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నాకు తెలుసు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళతో మాట్లాడినారు. ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటికల్లో ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. రాజనరసింహ గారికి క్లోజ్గా ఉన్న వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత పొంగులేటి మేనేజ్ చేసి తీసుకుపోతే పోయగలిగే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో. కానీ వాళ్ళందరూ ఇప్పుడు డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే ఒక 3-4 అంశాలు 10 మంది ఎమ్మెల్యేలు చేరపోనికి చాలా అంశాలు ఉన్నాయి. దానిలో ఒక 3-4 అంశాలు ఇంపార్టెంట్. ఒకటి, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈ రుణమాఫీ కాలే పాడుగాలే. ఇప్పుడు కనుక పోతే ఆ వ్యతిరేకత ఏదో మన మీద పడుతుంది ఫస్ట్. రెండోది ఏంటంటే ఎక్కువగా సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నదంతా సిటీలోనే కదా, ఎక్కువ మంది సిటీలో ఉన్నారు. ఆ సిటీలో ఉన్న వాళ్ళను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు కొంతమందిని అని ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ తీసుకొచ్చినాక ఈ మూసి అవి ఇవి పట్టుకొచ్చిన తర్వాత ఈ జనాల నుంచి వస్తున్న రిఫ్లెక్షన్తోన ఈ పోదం అనుకున్న వాళ్ళ ఆలోచన కూడా మొత్తం మారిపోయి తల్లి చేసిండ్రు వీళ్ళు. వాళ్ళు ఎవరు ఇప్పుడు కాంగ్రెస్లో ఏరియడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ వాళ్ళు 1-2 సార్లు ఫోన్ చేసి మాట్లాడిండ్రు వాళ్ళకు. కానీ వద్దు వద్దన్న ఇప్పుడేం రాము, అసలు ఇప్పుడు కాదు, ఇంకా వద్దే వద్దు, నడుస్తుంది ఇట్లే, మీ పని మీరు చేసుకోండి, మేము రాలేమని చెప్పేసిండ్రు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు రాకపోతే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఇంకొక 10 రోజులు టైం ఉంది, అంతకన్నా ఎక్కువ లేదు టైం. ఈ 10 రోజులు దాదాపు 20 డేస్ అయింది కోర్టు తీర్పిచ్చి. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే ఆయన స్పీకర్కి. నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరిస్తుంది. సుమోటోగా విచారణ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఎవరు ఊహించలేం. కానీ అంతలోపు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ ప్రొడక్షన్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న ప్లాన్ ఏందనేది ఇప్పటిదాకా కాంగ్రెస్లో లేదు స్కెచ్. ఇప్పుడు ఎవరితో మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రొడక్షన్ ఇవ్వాలి యాక్చువల్గా పార్టీలో చేస్తున్న వాళ్ళకి. ఆయన పరిచయంలో ఆయన ఉన్నాడు. ఆయన స్కెచ్ ఏందో ఎవరికి అర్థమైతే లేదు, ఆయన ప్లాన్ ఏందో ఎవరికి అర్థమైతే లేదు. ఆ స్పీకర్ను కలిసి ఏదైనా మాట్లాడే అవకాశాలు లేవు. ఎందుకంటే స్పీకరు అవన్నీ కూడా వాళ్ళకి అప్పగించడం, ఎవరికి న్యాయవాదులకు అప్పగించడం, న్యాయ కోవిదులు నిపుణులకు అప్పగించడం, వాళ్ళు చూసుకుంటారని ఒక సింపుల్ సమాధానం వస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే అయిపోయిండు. పోనీ ఆ ఎమ్మెల్యేలు ఏమన్నా వీళ్ళు ఇచ్చిన హామీలు ఇస్తారేమో, ఆ హామీలు నిలబెట్టుకుంటారేమో, అవి తీసుకొని స్కిప్ అయిదామంటే వీళ్ళు హామీలు నిలబెట్టుకుంటలేరు. ఒక ఆయన 30 కోట్లు ఇస్తానని మాట ఇచ్చిన వాళ్ళు 3 కోట్ల కాడ ఆగిపోయారంట. ఆయన మిగతా పైసల కోసం చూస్తున్నాడు. అవి వచ్చేది ఎప్పుడో పోయేది ఎప్పుడో. పోనీ వీళ్ళు వస్తే వీళ్ళు చేర్చుకుంటారా అంటే బీఆర్ఎస్ నుంచి కూడా అంత సానుకూలత లేదు. చేర్చుకొని పోయిన వాళ్ళని చేర్చుకొని మళ్ళీ ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, పోనీ ఉన్నాను అక్కడనే ఉన్నాను అంటే వీళ్ళు వదిలేసిండ్రు. ఏదంటే కోట తెలుసుకుందామని. ఒక మాట మాత్రం మనకు నిన్న కనిపించింది. ఎవరైనా కడియం శ్రీహరి మాట్లాడిండు. ఉప ఎన్నిక రాదు అనుకుంటూనే నేను సిద్ధంగా ఉన్నా ఉప ఎన్నికకు అని చెప్పిండ్రు. దాంతోన మిగతా ఎమ్మెల్యేలకు మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళంతా తీవ్రమైన పరిశాలు ఉన్నారు. దీనిలో మిగతా ఎమ్మెల్యేలు అయితే 9 మంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ కడియం శ్రీహరిని ఒకరిని వదిలేస్తే, నెక్స్ట్ గాంధీని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్లో చేరినట్టుగానే ఓపెన్గా కూడా కనిపిస్తున్నారు. ఓపెన్గా అందరు చేరి ఓపెన్గానే, కానీ ఓపెన్గా చెప్పుకుంటున్నారు కూడా వాళ్ళు. కడియం శ్రీహరి బై ఎలక్షన్కే రెడీ అవుతున్నట్టుగా మాట్లాడి మొన్న. ఇంకా బై ఎలక్షన్ తప్పదు, వచ్చినా నేనే గెలుస్తా, బై ఎలక్షన్ వచ్చినా. సరే గెలుపోవడంలో ఎవరు అనేది, ఎందుకు పార్టీ మారినరు, మొన్ననే కదా మీకు ఓటేసింది, మళ్ళీ ఎందుకు ఓటేయాలి, ఇట్లాంటి క్వశ్చన్లు చాలా వస్తాయి. అసలు అవన్నీ చాలా ఎజెండా వేరే ఉంటుంది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎజెండా డిఫరెంట్గా ఉంటుంది. దారుణాగంధర్ అయితే తెగిడిచిండు. దారుణాగంధర్ ఏంటంటే డైరెక్ట్గా నేను కాంగ్రెస్లో చేరినా అయితే ఏంది,
ఎందుకంటే ఆయన ఓపెనే కదా, ఎవరినో కాదంటారా, స్పీకర్ కాదంటారా, కోర్టు కాదంటారా, ఎవరు కాదంటారు. ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా ఓడిపోయిండు. అందుకే గాంధీభవన్ రెగ్యులర్గా పోతున్నాడు. గాంధీభవన్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా మొన్న మహేష్ కుమార్ గౌడ్ సన్మాన కార్యక్రమం ఉండే, దానికి కూడా అటెండ్ నేను ఇంత పెద్ద దండేసి తీసుకొని పోయిండు, పోయి వేసేసిండు. అట్లా దాన నాగేందర్ క్రిస్టల్ క్లియర్, ఆయన రెడీ అయిపోయిండు, మానసికంగా సిద్ధపడ్డాడు, నేను బై ఎలక్షన్ సిద్ధంగా ఉన్నా అని. మిగతా వాళ్ళు ఎలక్షన్ సిద్ధంగా ఉన్నారో చెప్తలేరు, కానీ కడియం సేర్ చేసిన కామెంట్లతో వీళ్ళంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇదేం కర్మరా నాయన, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందా? ఇప్పుడు ఉప ఎన్నికల గెలిస్తేనేమో ఏ లొల్లి లేదు, కానీ పోయిన వాళ్ళందరూ గెలవరు కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా దారుణం. రుణమాఫీ, ఈ సవాలక్ష సమస్యలు వచ్చినాయి, రైతు భరోసా ఇష్యూ వచ్చింది, ఇంకా రేపు ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయి. ఈ వడ్ల కొనుగోలు ఇష్యూ, బోనస్ ఇష్యూ, వడ్లకు సన్న వడ్లకు లాభాలకు వాళ్ళు ఏ వడ్లకు ఇస్తారో బోనస్ ఇష్యూ వస్తుంది. రేపు సమ్మర్ వస్తే అంతలోపల మళ్ళీ నీళ్ళ కష్టాలు వస్తాయి, మళ్ళీ కరెంటు కటకట, ఇక రకరకాల సమస్యలు. ఒక్క సమస్య కాదు ఇది. ఇది ఎట్లయిపోయిందంటే సాప కింద తేలలాగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. ఇది సాప నీట్గానే ఉంది, కింద మొత్తం తేళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలు, అందరి సిచ్యువేషన్ ఇదే. పోయినాడు కాంగ్రెస్ ఎవరన్నా సహకరిస్తుండే కాన్స్టిట్యున్సీలు అంటే వాళ్ళ దగ్గర రాణిస్తలేరు, వాళ్ళు అసలు దగ్గరకు రాణిస్తలేరు. అరే మొన్నటిదాకా వీళ్ళ మీద పంచాయతీ పెట్టుకుని వీళ్ళ మీదే కొట్లాడి మళ్ళీ వీళ్ళతో ఎవరు పోతారని చెప్పి వాళ్ళు వేరే గ్యాంగ్, వీళ్ళు వేరే గ్యాంగ్, అంతా పాటలు విడిపోయి ఉన్నారు. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి దగ్గర ఏమన్నా బాగుందా? కృష్ణమోహన్ రెడ్డి బర్త్డేకు కనీసం కాంగ్రెస్ కండువాలు కూడా వేసుకోలేని, ఫోటోలు కూడా పెట్టుకోలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి కృష్ణమోహన్ రెడ్డిది. కనీసం ఆ ఫ్లెక్సీల మీద రాహుల్ గాంధీదో, సోనియా గాంధీదో, రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోలేరు. కనీసం కాంగ్రెస్ కలర్ కూడా లేదు ఆయన వేసుకున్న ఆ ఫ్లెక్సీల పైన. ఏదో కలర్ వేసుకున్నారు, బ్లూ కలరు, ఆ కలర్, ఈ కలరు, జనరల్ కలర్ వేసుకున్నారు. ఇట్లా మొత్తం కూడా ఇప్పుడు చిట్కేస్తే వచ్చే ఎమ్మెల్యేలు లేరు, ఉన్న ఎమ్మెల్యేలకు జబ్బ మీద చెప్పే ధైర్యం లేదు. బై ఎలక్షన్కి వస్తుందని వస్తే రెడీగా ఉన్నామని ఒక ఎమ్మెల్యే చెప్తాడు, ఇంకో ఎమ్మెల్యే నేను లేను ఈ పార్టీలో ఆ పార్టీలో అంటాడు. కోర్టు ఏమో టైం తరంకి వస్తున్నది. ఇదంతా పెద్ద వ్యవహారం నడుస్తున్నది. ఏందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.